నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. అప్పుడు అయిపోలేదు, ఇప్పట్లో అయిపోదన్నట్లుగా ఉంది కల్తీ నెయ్యి ఎపిసోడ్. స్పెషల్ సీట్ రిపోర్ట్ ఎప్పుడో వచ్చింది, అప్పుడే జరగాల్సినంత దానికంటే ఎక్కువే రచ్చ జరిగింది. వైసీపీ వర్సెస్ కూటమి సోషల్ మీడియా ఫైట్ డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్ హీట్ ను క్రియేట్ చేసింది. అంతటితో ఇష్యూకు ఫుల్ స్టాప్ పడ్డట్లే అనుకుంటుండగా ఏకసభ్య కమిషన్ అంటూ ఏపీ సర్కార్ ట్విస్ట్ ఇచ్చింది. విచారణను పూర్తి చేసిన కమిషన్ 1-2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఇంతలోనే నెల్లూరు ఏసీబీ కోర్టు పిక్చర్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కల్తీ నెయ్యి ఇష్యూలో ఏసీబీ కోర్టు ఏం తేల్చనుంది? మళ్ళీ న్యూస్ హెడ్ లైన్ గా కల్తీ నెయ్యి ఎపిసోడ్. స్పెషల్ సిట్ ఛార్జ్ షీట్లపై ఏసీబీ కోర్టు విచారణ. టీటీడీ అధికారులు, డైరీల డైరెక్టర్లకు పిలుపు. కల్తీ లింకులకు కారకులు ఎవరో తేలుస్తారా? కల్తీ నెయ్యి సరఫరాకు డోర్లు ఓపెన్ చేసిందెవరు? ఏడాదిగా కల్తీ నెయ్యి ఇష్యూ కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పుడప్పుడు చల్లబడ్డట్లు, అంతా అయిపోయినట్లు కనిపిస్తూ మళ్లీ కొత్త ట్విస్ట్ తో తెర మీదకు వస్తోంది తిరుమల లడ్డు ఎపిసోడ్. ఇప్పుడు మరోసారి నెల్లూరు ఏసీబీ కోర్టు విచారణ ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ అంటూ చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు వేసిన స్పెషల్ సిట్ దర్యాప్తు పూర్తి చేసి రిపోర్టును కూడా ఇచ్చేసింది. ఆ రిపోర్టు పైనే 5-6 నెలల కింద పొలిటికల్ ఫైట్ హీట్ వేవ్ ని తలపించింది. ఏకంగా దాడుల వరకు వెళ్లింది. సరిగ్గా అదే టైంలో అసలు వాస్తవాలేంటో తేల్చేందుకు కూటమి సర్కార్ ఏకసభ్య కమిషన్ ను వేసింది. ఇప్పుడు ఆ కమిషన్ కూడా రిపోర్టు రెడీ చేసి సర్కారుకు అందజేసేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా నెల్లూరు ఏసీబీ కోర్టు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సిట్ వేసిన 2 ఛార్జ్ షీట్లను పరిగణలోనికి తీసుకున్న న్యాయస్థానం కేసు విచారణకు రెడీ అయింది. స్పెషల్ సిట్ ఫస్ట్ ఛార్జ్ షీట్ లో 15 మంది, రెండో దాంట్లో 21 మందిని, మొత్తం 36 మందిని సిట్ నిందితులుగా చేర్చింది. ఈ 36 మందిని నెల్లూరు ఏసీబీ కోర్టు విచారణకు పిలవనుంది. తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కోసం కొందరు కావాలనే కక్కుర్తిపడి కల్తీ నెయ్యికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే అలిగేషన్స్ ఉన్నాయి. అందిన కాడికి దోచుకునేందుకు నెయ్యి క్వాలిటీ లేకపోయినా క్వాలిటీ ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చి కల్తీ నెయ్యి సరఫరాకు గేట్లు తెరిచారు అన్న ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే స్పెషల్ సిట్ పలు అంశాలను తాము దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలో మెన్షన్ చేసింది. వాటి ఆధారంగా నెల్లూరు ఏసీబీ కోర్టు 36 మంది నిందితులను విచారించేందుకు రెడీ అయ్యింది. నెయ్యి కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్లు, కొన్ని ప్రైవేట్ డైరీలు, కొంతమంది టీటీడీ ఉద్యోగులు కాసులకు ఆశపడి కుట్రపూరితంగా కల్తీ నెయ్యి సప్లై చేశారు అనేది సిట్ మెయిన్ అలిగేషన్. ఈ క్రమంలోనే మొత్తం 36 మందిని నిందితులుగా చేరుస్తూ 2 ఛార్జీ షీట్లు వేసింది. గత ఏడాది సెప్టెంబర్లోనే నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ 2వ ఛార్జ్ షీట్ వేసినా అత్యంత సున్నితమైన కేసు కావడంతో ఛార్జ్ షీట్లను ఇన్ డీటెయిల్డ్ గా స్టడీ చేయడం కోసం కోర్టు దాదాపు 9 నెలల సమయం తీసుకుంది. ఎట్టకేలకు సిట్ అలిగేషన్స్ ను పరిగణలోనికి తీసుకున్న కోర్టు త్వరలోనే నిందితులను విచారణకు పిలవనుంది. మరోవైపు తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంలో ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణను పూర్తి చేసింది. ఈ వ్యవహారంలో కీలక ఆధారాలు సేకరించిన కమిషన్ ఈ నెల 30న ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఫిబ్రవరి 20న ఏర్పాటైన ఈ ఏకసభ్య కమిషన్ తిరుమలలో పలుసార్లు పర్యటించింది. నెయ్యి కొనుగోలు విధానం, టెండర్ల ప్రక్రియ, నెయ్యి నాణ్యతను పరిశీలించింది. నెయ్యి సరఫరాలో జరిగిన లోపాలు, కల్తీకి కారణాలపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టింది. ఈ విచారణలో భాగంగా ఎక్స్పర్ట్స్ కమిటీ సభ్యుడు విజయ్ భాస్కర్ వాంగ్మూలాన్ని కమిషన్ నమోదు చేసింది. నెయ్యి సేకరణలో నిబంధనలు, ఉల్లంఘనలు అన్నింటిపై డీటెయిల్స్ సేకరించి దర్యాప్తులో తేలిన అంశాలను నివేదిక రూపంలో ఈ నెల 30న స్టేట్ గవర్నమెంట్ కు అందచేయనుంది. ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇదే టైంలో నెల్లూరు ఏసీబీ కోర్టు సిట్ నిందితులుగా చెప్పబడిన వారిని విచారించనుండడంతో కల్తీ నెయ్యి ఎపిసోడ్ మళ్లీ సరికొత్త అప్డేట్స్ తో వార్తల్లో నిలిచే అవకాశం ఉంది.